అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 9వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 24 గంటల్లోనే పరిష్కార మార్గం చూపబడుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు చక్కని రూపలావణ్యంతో పాటు మంచి మనసును కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు అబద్ధాలు పెద్దగా అయితే నచ్చవు. ఎవరితో అయినా కూడా అబద్ధాలు మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. ఉన్నమాట ఉన్నట్లుగా, నీతిగా, నిజాయితీగా నిజమే మాట్లాడుతూ ఉంటారు. వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిత్యం శ్రమ చేసే కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా బాగా కష్టపడి పెరిగిన వాళ్ళే ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకోసం ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. అయితే వీరు ఎన్నో కోల్పోయిన సందర్భాలు కూడాను ఉన్నాయి. కుటుంబం కోసమే కదా అని చెప్పి ఏదైనా కానీ మన కుటుంబం కోసమే కదా అని చాలా ఎక్కువగా బరువు బాధ్యతలను మోసేటువంటి ఈ యొక్క వ్యక్తులు అయితే రేపటి రోజున వీరి జీవితంలో ఒక కీలకమైన మలుపు అయితే రాబోతుంది. ఒక మంచి జీవితం అయితే వీరికి రాబోతుంది. రేపటి రోజున ఎటువంటి పని చేసినా కూడా మంచి మంచి లాభాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉన్నా అటువంటి పని పట్ల వీరికి అదృష్టం కూడా చాలా అనుకూలంగా కూడా మారబోతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వాటిలో మీకు ఒక మంచి లాభాలు కూడా గడించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోబోతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అధికమైనటువంటి జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఒకరికి సహాయం చేయాలని చెప్పాలనుకున్నా కూడా వారి కోసం ఏదైనా చేస్తారు. వీరికి ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరు పెద్దగా అయితే సపోర్ట్ చేయరు. కానీ వీరు మాత్రం స్వతహాగా ప్రతి ఒక్కరికి కూడా వీరికి తోచిన ఉన్న దాంట్లోనే సహాయం 10 మందికి చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటారంటే మాత్రం వీరు మనసు అస్సలు కుదురుగా ఉండదు. తప్పకుండా అయితే వారికి ఏదో ఒక విధంగా మాట సహాయం కానివ్వండి, ఏదైనా సలహా రూపంలో కానివ్వండి, డబ్బు రూపంలో కానివ్వండి, తప్పకుండా సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా అయితే చేస్తూ ఉంటారు. వీరి యొక్క ఆదాయం రేపటి రోజున చాలా ఎక్కువగా అయితే పెరగబోతుంది. వీరు వేసేటువంటి పనుల్లో కొంచెం ఆటంకాలు అప్పులు ఉన్నప్పటికీ కూడాను వీరు రేపటి రోజున అవన్నీ కూడా ఒక పరిష్కార మార్గానికి అయితే రాబోతున్నాయి. ఒక స్త్రీ ద్వారా మీకు మరింత అదృష్టం అనేది రాబోతుంది. ఇంచుమించుగా బాధలన్నీ, కష్టాలన్నీ కూడా తొలగించుకోబోతున్నారు. జీవితంలో కొన్ని కీలక మార్పులు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుదల ఉంటుంది. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. నిత్య దైవారాధన, దీపారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే వస్తాయి. తప్పకుండా దైవానుగ్రహం మిమ్మల్ని నిండుగా కరుణిస్తూ మీ వెంటే ఉంటూ మీకు ప్రతి ఒక్క పనిలో నిత్యం తోడుగా ఉంటుంది. దైవం ఆజ్ఞ లేనిది ఏదైనా జరగదు. దైవం తోడు లేనిది ఏది జరగదనేదే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున తప్పకుండా మీ ఇష్టదైవాన్ని మీరు తప్పకుండా స్మరించుకుంటూ ప్రతి పనిలో కూడా మీరు నిత్యం ఎటువంటి పని మొదలుపెట్టినా ముందుగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు పనిలో ఏర్పడబోయే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడము, అలాగే
మీరు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నప్పటికీ కూడాను ఎటువంటి పనులు చేసినా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. మీరు చూసినటువంటి ఎన్నో బాధలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వకుండా చాలా ఎక్కువగా కష్టాలను నష్టాలను కూడా ఎదుర్కొని ఉన్నారు. అయితే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. లోపల ఉన్నటువంటి బాధను మాత్రం ఎవరికీ తెలియనేయకుండా లోతుగా దాచుకునే మనస్తత్వం కలవారు. ఒంటరిగానే బాధపడుతూ ఉంటారు. వీరికి దైవభక్తి అనేది కూడా చాలా ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా పూజలు ప్రార్థనలు వ్రతాలు చాలానే చేస్తూ ఉంటారు. ఎవరిపై ఈర్ష్య అనేది పెట్టుకోరు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి భగవంతుని చెప్పుకొని కుమిలిపోతూ ఉంటారే తప్ప ఎదుటి వ్యక్తికి ఎవరికీ కూడా చెప్పరు. ఒక స్త్రీ అనేది వీరికి తోడుగా ఉంటున్నారు. ఒక స్త్రీ వలన మీ జీవితం అనేది ఇంచుమించుగా ఒక అనుకూలంగా అయితే మారబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూల ఫలితాలను అయితే ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయో కూడా తప్పకుండా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క స్త్రీ తప్పకుండా సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని అయితే చెప్పుకోవాలి. ఆ దుర్గాదేవి యొక్క కరుణ మీకు మెండుగా అయితే కనిపిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడము, అంతేకాకుండా దుర్గాదేవి యొక్క ఆరాధనలో మీరు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి చాలా ఎక్కువగా ఇష్టం కనుక ఎరుపు రంగు పుష్పాలను ఉంచేలాగా చూసుకోవడం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను విష్ణు సహస్రనామాలను లలిత సహస్రనామాలను కనకదార స్తోత్రాలను మీరు పఠించడం ద్వారా కూడా మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు రేపటి రోజున ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా తప్పకుండా ప్రతి పనిలో మీరు విజయం అనేది సాధించి తీరుతారు. అమ్మవారి నామస్మరణ మీరు నిత్యం జపించుకుంటూ ఉండడం వల్ల ఆర్థికంగా రేపటి రోజున మీకు ఏ విధంగా కలుసుబాటు అయితే చాలా బాగా కనిపిస్తుంది. అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీకు పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే లభిస్తుంది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు కావాలంటే రేపటి రోజున పూజ చేయడానికి వీలు కాకపోయినా సరే ఓం దుర్గాదేవి అయిన మహా అనే మంత్రాన్ని కూడా మీరు నిత్యం మనసులో జపించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా సంతోషం మీ వశం అవుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మీకు ఎంతో మెండుగా అయితే ఉంటుంది. తప్పకుండా మీకు ఏదైనా సహాయాన్ని కూడా అందిస్తారనే కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయ సహకారాలు ప్రతి విధంగా ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే మీకు ధనవర్షం తప్పకుండా ఇంట్లో నిత్యం ఉంటూనే ఉంటుంది. ధనానికి ఎటువంటి కొదవ ఉండదు. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మీకు ధనం వృధా ఖర్చు అవుతుంది కనుక కాస్త ధనాన్ని మీరు ఖర్చు చేసే సమయంలో కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం ఎంతైనా మంచిది. కొందరు వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కోపం వల్ల మాట పెరిగి సమస్యలు అనేవి అధికమవుతాయే తప్ప ఎప్పటికీ ఒక సమస్యకు పరిష్కారం దొరకదు. కోపం వచ్చినప్పుడు కాస్త శాంతంగా మాట్లాడడం అయితే మీరు జాగ్రత్తగా మాట్లాడడం అయితే ఉండాలి. ఆలోచించి ఏదైనా మాట అనేటప్పుడు పాత స్నేహితులైనప్పటికీ చిన్ననాటి స్నేహితులైనప్పటికీ కూడా కొన్ని అపోహలు వాదనలు అనేది వస్తూనే ఉంటాయి. మీరు జరిగిపోయిన విషయం గురించి మరలా అయితే మాట్లాడుతూ గతాన్ని తవ్వుతూ ఉండడం వల్ల కాస్త మీ మధ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. కొంచెం బాధపడినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మాత్రం మీ ఒక వ్యక్తితో సంబంధాలు మరింత హాయిగా మెరుగుపరుచుకోబోతున్నారు. తప్పకుండా అటువంటి వ్యక్తితో మీకు ఎంతో కలుసుబాటు రాబోతుంది. మీరు రేపటి రోజున ఎటువంటి పనిని మొదలుపెట్టినా కూడా మీరు తీసుకోబోయే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా మేలు ఫలితాలు అయితే జరుగుతాయి. రేపటి రోజున స్నేహితుల కోసం కొంత సమయాన్ని కేటాయించబోతున్నారు. ఒత్తిడిని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి రేపటి రోజున ప్రతి ఒక్క విషయంలో మీతో పాలు పంచుకోవడం వారి యొక్క సలహాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీకు రేపటి రోజున గ్రహచలన రీత్యా కొన్ని కోరికలు కూడా మీ మనసులో ఉన్నటువంటి భయము, అలానే భయం వలన ఏర్పడిన కొన్ని అవకాశాలు వచ్చినటువంటి ఉపయోగించుకోలేనటువంటివి కూడా అసమర్థత్వం అయితే మీరు ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకున్నారో అటువంటివన్నీ కూడా మీ మనసులో నుంచి తొలగిపోయి మీకు ఎంత మేలు జరగబోతుంది. మీకున్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా విజయం సాధించేందుకు తప్పకుండా సరైన ప్రణాళికలను అయితే వేసుకోండి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు ఎంతో కలుసుబాటుతనం అయితే కనబడుతుంది. ఒక చక్కని అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు ఏదైనా కానీ చాలా రోజుల నుండి పిల్లలతో టైం స్పెండ్ చేయాలని చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉన్నారు. రేపటి రోజున చక్కగా పిల్లలతో కాసేపు మాట్లాడుకోవడం సరదాగా గడపడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గతాన్ని అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడు గతంలో ఒక గుణపాఠం మనకు తప్పకుండా
తప్పకుండా నేర్పిస్తుంది. గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా, జరిగిపోయినటువంటి విషయాలను పట్టించుకోకుండా అన్నీ వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కనుక, కాలానికి తగ్గట్లుగా కూడా మనం కూడా చక్కగా అన్ని విషయాలను కూడా మర్చిపోతూ సంతోషంగా గడపాలి. తప్పకుండా రేపటి రోజున మీకు ఎంతో మేలు జరగబోతుందని అయితే గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీరు నిత్య దైవ నామస్మరణ, నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో మేలు ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.